తప్పు చేయకపోయినా కూడా బాధ అనుభవిస్తారు. ఎవరన్నా అనుభవిస్తారు. యేసు ప్రభు చూపించారు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ ఆయన బాధను వేదనను భరించారు. అయితే ఇక్కడ యోసేపుట తను ఏ తప్పు చేయకపోయినా కూడా బాధను భరించారు. మనకు తెలుసు యోసేపు యొక్క కథలు చెప్పేటప్పుడు మన జీవితంలో కూడా ఆ తప్పు చేసి ఏదైనా బాధపడితే మనకు అంతగా అనిపించదు, కానీ ఏ తప్పు చేయకుండా ఒక బాధ గుండా వేదన గుండా వెళితే అది భరించడం చాలా కష్టము. అయితే ఇక్కడ యోసేపు చెబుతున్నాడు, నా సమస్త బాధల్లో నాకు చాలా బాధలు వచ్చినాయి, నాకు చాలా కష్టాలు వచ్చినాయి, నా జీవితంలో చాలా నష్టాలు వచ్చినాయి, కానీ వాటన్నిటి నుండి నా దేవుడు ఏం చేశారు, నన్ను నా సమస్త బాధ నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తనకు పెళ్ళైన తర్వాత అబ్బాయి పుట్టినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా బాధలని నేను మర్చిపోయేటట్టు దేవుడు నాకు చేశాడు.